సార్ నమస్తే అండి. మీ పేరండి? ఆ పేరు రవీంద్ర. యలమంచిలి రవీంద్ర. ఏం చేస్తారు సార్? అది ఇండస్ట్రీలో సూపర్వైజర్‌గా చేస్తున్నాను. ఓకే సార్. సార్ ఏం చెప్తారు? ఈ రోజుతో కూడా ఈ 2025 సంవత్సరం పూర్తయిపోతుంది. అసలు ఈ సంవత్సర కాలంలో అసలు ఎన్‌డీఏ కూటమి వచ్చాక అసలు చంద్రబాబు అసలు ఏం డెవలప్‌మెంట్ చేశారు? డెవలప్‌మెంట్ చేసిందేమన్నా మీరు ఏమన్నా గమనించారా అసలు మీరు? ఇప్పుడు గత ప్రభుత్వానికిను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గమనించామంటే ఫెన్షన్‌లు, ఫెన్షన్‌లు నెల ఫస్ట్ తారీఖు పొద్దున్నే వచ్చి ఫెన్షన్‌లు అందరికి ఇదివరకు ఇచ్చిన ఫెన్షన్‌లకిను ఇప్పటికి ఆహ్, చాలా డిఫరెన్స్ ఉంది. అంతకుముందు 3000 ఇవ్వటానికి 2000 దగ్గర నుంచి 3000 ఇవ్వటానికి 5 సంవత్సరాలు పెంచారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడంతోనే 3000 దగ్గర నుంచి 4000 ఒకేసారి 4000 చేసి 4000 పెన్షన్లు పెంచారు. అలాగే తర్వాత తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇంట్లో ఇద్దరు పిల్లలుండా, ముగ్గురు పిల్లలుండా, నలుగురు పిల్లలుండా, ఐదుగురు, ఆరుగురు పిల్లలుండా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వచ్చింది. ఇస్తున్నారు గూడా. గత ప్రభుత్వంలో ఒక్క పిల్లాడిగో ఇచ్చారు. ఎంతమంది పిల్లలుంటే ఒక్క పిల్లాడికే ఇచ్చారు గత ప్రభుత్వంలో. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలొస్తున్నాయి. తర్వాత పెట్టుబడులొస్తున్నాయి. పెట్టుబడులొస్తుంటే పెట్టుబడుల్ని మీరు ఇక్కడ పెట్టడానికి వీల్లేదు అని చెప్పి గత ప్రభుత్వ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని, వీళ్ళు గాని వాళ్ళకి లేఖలు రాసి మీరు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళకి లేఖలు రాయటం, వాళ్ళని బెదిరించటం చేస్తున్నారు. తర్వాత ఈ గవర్నమెంట్ పీపీపీ విధానం హాస్పిటల్స్ ఇవి కాలేజీలు అంటే వాటిని పీపీపీ ఒక విధానం తీసుకొచ్చి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇది కలిసి ఎక్కడ అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధానం ఉంది. ఈయన దాన్ని ప్రైవేట్ చేసేస్తున్నారని చెప్పి పనికి మాలిన ప్రచారం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి అన్ని ఫేక్ ఇది అన్ని అబద్ధాలు చెప్పటం, ప్రజలను మోసం చేయడం తప్పితే ఆ జగన్మోహన్ రెడ్డి అంతకుముందు చేసింది ఏమీ లేదు. గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు కూడా. అంటే ఒక పక్కన వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలోనే అసలు 24, 25 సంవత్సరంలో చంద్రబాబు చాలా మన రాష్ట్రాన్ని పాతాళానికి తొక్కేశారు. అసలు రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారని చెప్పి కూడా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు సార్. ఏం చెప్తారు మీరు మరి? ఇప్పుడు వాళ్ళు చేసిందే అరాచకం. గత ప్రభుత్వం చేసింది అంతా అరాచకం, మర్డర్లు, మానభంగాలు, బీభత్సం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల పాలు చేసి దాన్ని ఇలా చేసి దాన్ని పనికిరాకుండా చేశారు రాష్ట్రాన్ని. దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి పదంలో నడిపిస్తూ దాన్ని ఒక లైన్లో కూటమి ప్రభుత్వం అందరూ కలిసి ఒక కూటమి ప్రభుత్వం లైన్లో పెట్టి దాన్ని ఒక విధానంగా నడిపిస్తున్నారు. దాన్ని ఇక వాళ్ళు ఎంతసేపు అబద్ధాలు చెప్పడం, ఫేక్ ప్రచారం చేయడం, ప్రజల్ని ఏదో మోసం చేయాలని చెప్పి మళ్ళీ వస్తానని చెప్పి ఏదో మోసం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు. అంటే అసలు చంద్రబాబు వచ్చాకే పోలీస్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ కూడా అసలు సక్రమంగా చేయట్లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే మొత్తం ఇవన్నీ సక్రమంగా ఉన్నాయని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు చాలా 90% ఎక్కడన్నా ఒకళ్ళారా ఏదన్నా ఉంటే ఉన్నారేమో కానీ 90% వ్యవస్థ బాగా పనిచేస్తుంది. పోలీస్ వ్యవస్థని ఆ జగన్మోహన్ రెడ్డి ఇదివరకు అట్లాగే వచ్చి అసలు ఈ పోలీసులనే నమ్మనన్నాడు. వచ్చినాకేమో వాళ్ళతో అన్ని అరాచకాలు చేయించాడు. పోలీసు వ్యవస్థ ఇప్పుడు నెంబర్ 1గా పనిచేస్తుంది. ఇప్పుడు చూసాం. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో ఇప్పుడు మొన్న ఒక లేడీని ఒక అతను ఏదో కొట్టాడని చెప్పి చూస్తే రోడ్ల మీద నడిపించారు. అలాగే ఇక్కడ పెనమలూరులో కూడా రోడ్డు అసలు ఇక వాళ్ళని కారు ఎక్కించడం కానీ లేకపోతే ఇంకోటి కానీ లేదు. ఇక రోడ్లు ఎమ్మట నడిపించే విధానమే తీసుకొచ్చారు. వాళ్ళని కంట్రోల్ చేసే పద్ధతిలోనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉన్నది. అంటే సార్ అసలు 2029లో మరి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఛాన్స్ ఇస్తారా? లేక ఎన్డీఏ కూటమి మళ్ళీ గెలిపిస్తారా? అసలు ఛాన్స్ అనేది జగన్మోహన్ రెడ్డికి నది పగటి కళ్ళ గంటమే. 2029లో కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది కూడా. మరి పక్కన వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ 2029లో మేమే అధికారం చేపడతాం, వచ్చాక టీడీపీ జనసేన పార్టీని మనం భూస్థాపితం చేస్తామని చెప్పి కూడా వాళ్ళు సవాల్ చేస్తూ ఉన్నారు కదా సార్. మరి 151 నుంచి 11కి పడిపోయిన ఆ గత ప్రభుత్వం ఇదివరకు అట్లాగే తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలికాడు.
అది ఏమైంది? 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి వచ్చినాయి. 11లో పడిపోయి వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో దాక్కున్నాడు. ఎప్పుడో వారానికో 10 రోజులకో ఒకసారి వచ్చి ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ ప్యాలెస్లో మళ్ళీ ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో పడుకుని మళ్ళీ ఆ బెంగళూరు పరిగెత్తున్నాడు. ఆయన చేసేది ఏమి ఉండదు, మాటలు తప్పితే ఏమి, ప్రగల్భాలు తప్పితే ఏమీ ఉండదు కూడా. ప్రజలు కూడా ఎవ్వరు ఆ జగన్మోహన్ రెడ్డిని నమ్మరు, ఆ జగన్మోహన్ రెడ్డికి ఎవడు భయపడడు కూడా.